డ్యామేజ్ కంట్రోల్ అంటూ నేతలకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. సన్నబియ్యం సంబరాలు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఒక్కసారి నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో కంచగచ్చిబౌలిని కాపాడుకుందాం, అప్పటి వరకు పోరాటం ఆపేది లేదంటూ భవిష్యత్తు తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కార్ అబండాలు, హెచ్యు తరలింపు, ఎకో పార్క్ కుట్రలను సంఘటితంగా తిప్పికొడదాం, విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖనట. సో కంచగచ్చిబౌలి భూములను శాస్త్రంగా కాపాడుకుందాం, అప్పటిదాకా పోరాటం ఆపొద్దంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థుల పర్యావరణవేత్తలకు పిలుపునిచ్చారు. సంఘటిత పోరాటంతో హెచ్యు తరలింపు, ఎకో పార్కు ఏర్పాటు కుట్రలను తిప్పికొడదామంటూ ఉద్బోధించారు. భవిష్యత్తు తరాల కోసం హెచ్యు విద్యార్థులు చేసిన అద్భుత పోరాటంపై కాంగ్రెస్ సర్కార్ అబండాలు వేస్తూ బెదిరింపులకు దిగుతున్న తరుణంలో ఆదివారం విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇక ఉదాత్త లక్ష్యాలతో నిస్వార్థంగా చేసే ఉద్యమాలు ఎప్పుడు విజయం అంటూ కనిపిస్తున్న దందా ఇది కాదు. చెట్లు, నెమళ్ళు, జింకలు, ఇతర జీవులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది. జనం మీదకి పంపినట్టు విద్యార్థుల మీదకి పోలీసులను పంపాడంటూ సీఎం మీనాక్షి నటరాజన్ మందలింపు అంటూ వార్త కనిపిస్తుంది. సో కేటీఆర్ గురించి ఇది జూమ్ చేయవాలి, ఈ దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో కంచగచ్చిబౌలికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. సో కంచగచ్చిబౌలికి సంబంధించి ప్రభుత్వమేమో 400 ఎకరాలు మాదే అంటుంది, విద్యార్థులు లేదు మాదే అంటారు. ప్రతిపక్షాలు అది కాదు ఇది కాదు, పర్యావరణం దెబ్బతింటుందాడా, అక్కడ ఉన్నటువంటి జంతు జీవరాశులన్నీ కూడా చెల్లాచెదరం అయిపోతున్నాయి, వాటి స్థావరాలు కూలిపోతున్నాయి, వాటి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఆ బుల్డోజర్లను చూసి భయపడుతూ బిక్కుమంటూ నెమళ్ళు అరుస్తున్నాయి, జింకలు పరిగెడుతున్నాయి అంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తాయి. సో కోర్టు దాకా పోయింది, కోర్టులో స్టే వచ్చింది, తాత్కాలికంగా చెట్లు నరకవేతకు బ్రేక్ పడింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటుంది, అక్కడ ఎటువంటి కాంక్రీట్ కట్టడాలు కట్టం, పారిశ్రామిక వాళ్ళని ఏర్పాటు చేయం, సో పర్యావరణాన్ని కాపాడదాం, అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా మేలు జరిగేటట్టుగా ఒక ఏకో పార్క్ను ఏర్పాటు చేద్దాం, ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఒక ఏకో పార్క్ను ఏర్పాటు చేద్దాం. 400 ఎకరాలే కాదు, మరి హెచ్యుకి సంబంధించినటువంటి 1500 ఎకరాలు మొత్తం కలిపి 1400-1500 ఎకరాలు ఏకో పార్కు ఏర్పాటు చేద్దామని ఆ 400 ఏదైతే హెచ్యుకి సంబంధించిన క్యాంపస్ని 4th సిటీకి తరలించి ఆ హెచ్యు ప్రాంగణము ఇప్పుడున్నటువంటి 400 ఎకరాలు మిగతా జాగాలు మొత్తం ఏకో పార్క్ పెడదామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదట. సో ఇప్పుడు మళ్ళా కొత్తగా తెర మీదకి ఏమొచ్చింది అంటే, మొన్నటిదాకా అంగుళం జాగా కొనకుండి ఆ 400 ఎకరాలకు సంబంధించి హెచ్యు దగ్గర కంచగచ్చిబౌలిలో మేము అధికారంలోకి వస్తే 400 ఎకరాలు గుంజుకొని ఏకో పార్క్ చేస్తామన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు ప్రభుత్వమే ఏకో పార్క్ చేస్తా అంటే ఆ ఏకో పార్క్ వద్దంటున్నాడు, ఏకో పార్కు కుట్ర అంటున్నాడు. మీరు చేస్తేనేమో ఒప్పు, అవతలోడు చేస్తేనేమో తప్పు, మన సంసారం వేరేది వాళ్ళది వ్యభిచారం. సో కేటీఆర్ వ్యాఖ్యలు పూటకో మాట గంటకో ముచ్చట. మొన్నటిదాకా ఏకో పార్క్ అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకో పార్కే వద్దు, అది భారీ కుట్ర అంటున్నాడు. అందరం కలిసిపోదాం, విద్యావేత్తలు అదేవిధంగా విద్యార్థులు, జంతు ప్రేమికులు కలిసి రావాలి, మనం ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఈ పోరాటం ఆగిపోలే, భావి తరాలకు ఎప్పటికీ గుర్తుండేలా ఈ పోరాటం ఉండాలి, ఆ 400 ఎకరాలు ఇక అక్కడనే ఉండాలనేది కేటీఆర్ ముచ్చట. మరి ఎందుకు సందులో సడమియ లెక్క గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుపుకున్నట్టు మరి కేటీఆర్కి ఎందుకు ఆ 400 ఎకరాల మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అర్థమవుతలే. మరి కేటీఆర్ భూమి ఏమైనా అక్కడ ఏమైనా కబ్జా ఉన్నదా, లేకపోతే కేటీఆర్ ఎవరికైనా మరి ఏమైనా దారదత్త చేసిన గతంలో మరి ఏమైనా లీక్స్ ఏమైనా బయటపడతాయా, మహిళము వ్యవహారం ఏమైనా తెర మీదకి వస్తుందా, ఏదైనా బిల్లీరావుకు సంబంధించి కోట్ల రూపాయలు ఏమైనా డీలింగ్ జరిగిందా, ఎందుకు కేటీఆర్ ఎవరికి లేని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఎందుకు కేటీఆర్ ఇంత చొరవ తీసుకుంటున్నాడు, ఎందుకు కేటీఆర్ బహిరంగ లేఖలు రాస్తున్నాడు, హెచ్యు విద్యార్థులకు లేనటువంటి ఇంట్రెస్ట్ను, అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలకు లేనటువంటి ఇంట్రెస్ట్ను కేటీఆర్ ఒక్కడే ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న జనాల్లో నానుతున్నది. మరి దానికి ఎందుకు కారణం అని తెలియదు, కానీ మరి కేటీఆర్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. సో మరి చూడాలి, భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కార్ అబండాలు వేస్తున్నదట. హెచ్యు తరలింపు, ఏకో పార్కు కుట్రలను సంఘటితంగా తిప్పికొడదాం. అరే నాయన, పర్యావరణాన్ని కూల్చొద్దు, కాల్చొద్దు, అక్కడ ఉన్నటువంటి జంతువులను తరమొద్దని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఏకో పార్కు పెడితే మళ్ళీ ఇబ్బంది ఏంది, ఏకో పార్కు ఏర్పాటు చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంది, మీరే పెట్టుమంటారు, మీరే వద్దంటారు. సో ఏందో అర్థమైతలేదు, కేటీఆర్ వ్యవహార శైలి ఏందనేది తెలివస్తలేదు. కానీ ఇక ఏఐ కాదంటది. ఈ మధ్య 2-3 ఫోటోలు వచ్చినాయి, ఫ్యాక్ట్ చెక్ కూడా చెప్పింది, జింకలు చచ్చిపోలేవు, నెమళ్ళు పరిగెత్తలేవు, బుల్డోజర్లు వాటి మీదకేం పోలేవు అని చెప్పేసి కొన్ని ఫోటోలు గతంలో చక్కర్లు కొడితే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ సెలబ్రిటీలు కూడా ఆ ఫోటోలు చూసి కన్నీళ్ళు పెట్టి షేర్ల మీద షేర్లు కొట్టారు. అవన్నీ ఫేక్ వీడియోలు, అవన్నీ ఏఐ
వీడియోలు ఏఐ ఫోటోలు అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ కూడా చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో సమర్పించబోతుందట. ఇంకెన్ని దినాలు ఏఐ ఫోటోలు ఏఐ వీడియోలతోటి మరి ప్రతిపక్షాలు ముందుకు పోతే అర్థమవుతలే. జెన్యూనిటీ ఉండాలి కదా. అక్కడెక్కడో విశాఖపట్నంలో దుప్పి నీళ్ళు అడిగితే అది ఎప్పుడో పాత వీడియోని తీసుకొచ్చి ఇది మొన్న హెచ్యూలనే జరిగింది, హెచ్యూ ఇంటి పోడుతున్నటువంటి ఇళ్లకు పోయిందని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. సో ఇట్లా నిజానికి అబద్ధానికి తేడా లేకుండా పోయింది. నిజం నిద్రలేసి చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందట. ఊళ్ళలో బాగుంటుంది ముచ్చట. అరే పలానా ఎలియానలు ఇట్లా పాము ఉన్నదంటారా అనేసరికల్లా ఈ అబద్ధం మొత్తం ఆ పాముకు 5 పడిగలు ఉన్నాయట, మొత్తం ఇట్లా పడిగలేపి ఇంట్లో బుసలు కొట్టిందట అని ఊరంతా తిరిగి వస్తుంది. తీరాడికి వచ్చి చూస్తే అది చిన్న పాంపిల్లు ఉంటుంది. ఈ పాంపిల్లకు వాడు ఊరంతా అబద్ధాన్ని ప్రచారం చేస్తాడు. పెద్ద నాగుపాము, అది 5 పడిగల పాము, ఈ దేశంలో ఎక్కలేనటువంటి పాము అని చెప్పి వాడు మొత్తం ప్రచారం చేయించుకొస్తాడు. ఇట్లా నిజం నిద్రలేసి చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లుంటుంది. నిజము నిద్రలేసి గడప దాటి లోపల అబద్ధం చెప్పులు వేసుకొని ఊరంతా తిరిగి వస్తాయని ఒక సామెత ఉంటుంది కదా. అట్లున్నది కేటీఆర్ సార్ కథ. ఈ కాంగ్రెస్లో కూడా తప్పున్నది. ఇలా అధికారంలో ఉన్నారు కానీ సోషల్ మీడియా గట్టికెళ్ళేది. ఇలా కాంగ్రెస్ వాళ్ళది అధికారంలో ఉన్నారు కానీ సోషల్ మీడియా గట్టికెళ్ళేది. ఇలా సోషల్ మీడియా కౌంటర్లు వేయలేకపోతున్నది. వీళ్ళు చేసిన పని చెప్పుకోలేకపోతున్నారు. ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా మరి ఏం చేస్తుందో, నిద్రపోతున్నదో, అధికారం వచ్చింది కానీ చెప్పేసి ఆ అధికారం మత్తులో ఉన్నదో తెలియదు. ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేసిన పని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్నటువంటి మంత్రులో, ఎమ్మెల్యేలో, అధికార ప్రతినిధులు ఈ హెచ్యూ అంశం మీదనో లేకపోతే రేషన్ బియ్యం మీదనో ఇందిరమ్మ ఇండ్ల మీదనో కరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు. ఏం లాభం? మీ సోషల్ మీడియా ఏం లాభం? మీ దుకాణం ఎందుకు? మీరు అధికారంలో ఉండే ఏం లాభం అనేది ఏఐసిసి నేతలు సీరియస్ అవుతున్నారట కాంగ్రెస్ పార్టీ మీద. చూడాలి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ నేతలు ఏమైనా మేలుకొని సోషల్ మీడియాని యాక్టివ్ చేసుకుంటారో లేకపోతే ప్రతిపక్షాల సోషల్ మీడియాలో బలి పశువులు అవుతారు. రైట్, ఇది మొత్తం మీద అయితే ఇలా మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. మనం పొద్దున్న నుంచి చూస్తూ ఉన్నాం. అఘోరియా వార్త హైలైట్ కనిపిస్తుంది, కేసీఆర్ సభకు బ్రేక్ హైలైట్ కనిపిస్తుంది, ఇక హెచ్యూ ల్యాండ్కి సంబంధించి కేటీఆర్ రాసిన లేఖ హైలైట్ కనిపిస్తుంది, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కసరత్తు మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది.